కట్నం ఎందుకు ఇస్తున్నారులా? వరకట్నం ఇచ్చుడు ఆచారంగా పట్టిస్తున్నామంటున్నారా? సరే, మీ కోడలు తానా ఏం చూసి కట్నం మాట్లాడుకున్నారు? ఓహో, ఆస్తి పాస్తులు అందచందాలు చూసా? మంచిది. మీ కోడలు మంచిగా లేదని మీరు కట్నం ఎక్కువ అడిగిరు కదా, నాకు ఎరికేది. మీ బిడ్డ జర్ర నల్లగున్నదని కట్నం ఎక్కువ ఇచ్చిర్రు కదా, అది కూడా నాకు ఎరికేది. ఎందులా గట్లా చూస్తారు? అమ్మ తోడు, నేను అంటలే నీ ముచ్చట. 12వ తరగతి పుస్తకంలో చదువుకున్నా, కావాలంటే మీరే చూడు వివరంగా. తెలివి ఎక్కువైందంటే ఉన్నమతి పోయిందట. హాగో గట్లనే చేస్తున్నారు మహారాష్ట్రలో చదువు చెప్పే పాఠాలు తయారు చేసే సార్లు. దేశంలో ఆడపిల్లలకు కట్నం ఇచ్చుడు ఎట్లా పుట్టిందంటే తలకాయల మెదడున్నోళ్ళు ఎవ్వలైనా సరిగ్గానే ఎత్తారు. కానీ మహారాష్ట్ర సార్లు మాత్రం ఆడపిల్లలు అందంగా లేకపోవడంతోనే కట్నాలు అనేటివి వచ్చినాయట. ఇగో 12వ తరగతి పిలగాన్ల పుస్తకంలో అక్షరాలు పోసి రేపటి పౌరులను నేర్చుకోమంటున్నారు. ఏ మేధావులురా నాయనా, చదివినోని కన్నా సన్నాసులు నయం అన్నట్టు ఈ పాఠాలు తయారు చేసినోనికి పిలిచి దండేసి దండం పెట్టి ఓ గాడిద మీద ఊరేగియాలి. దాని ఇజ్జత్ పోతుంది. లేకుంటే ఎందుల్లా ఆడోళ్ళు అందంగా లేకపోతే కట్నాలు అనేటి ఇయ్యాల్సి వస్తున్నదా? వీళ్ళ ముఖానికి వీళ్ళ అద్దంలో ఎన్నడన్నా చూసుకున్నారా? అసలు అందానికి ప్రతిరూపమే ఆడోళ్ళు. సరే, అది అట్లుండనియ్యండ్రి. ఎర్రగా బుర్రగున్న ఆడోళ్ళు ఎవ్వలన్నా కట్నం లేకుండా లగ్గం చేసుకున్నోళ్ళు ఉన్నారా? ముద్దుగున్న ఆడపిల్లలు కట్నం పిశాచికి చచ్చిపోయిన వాళ్ళు ఎందరు లేరు. వీళ్ళ తలకాయల పెండగిట్లా పెట్టుకున్నారా? గీ చదివేనా పోరగాళ్ళకి నేర్పితే? అందంగా లేకపోయినా కట్నం ఇస్తే ఎట్లా సరిపోతుంది? వీళ్ళదేం తెలువో ఏమో. గీసోంటి మొగోళ్ళ బుద్ధి మారేదాకా ఆడోళ్లకు గివ్వే కష్టాలుంటాయి. జరెవలన్నా చెప్పండి రయ్యా మహారాష్ట్ర విద్యాశాఖకు, ఆ మంత్రులకు. లేకపోతే ఇంత రామ్దేవ్ బాబా వారి కట్నరహిత లేహ్యం ఏదన్నా ఉంటే తెచ్చి తలకాయల కన్నా బుయ్యండ్రయ్యా.